ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఉదయకాల సమయంలో మన బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఒకసారి పరిశీలించుకుందాము. అపోస్తులుడైన పౌలు తీతుకు రాసిన 2వ పత్రిక 1వ వచనం నుండి చూద్దాము. నీవు హితబోధానుకూలమైన సంగతులను బోధించుము. ఎలాగనగా వృద్ధులు మితానుభవం గలవారును మాన్యులను స్వబుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహవాసం నందు లోపము లేని వారనై ఉండవలెననియు. ఈరోజు వృద్ధులైనటువంటి వారిని గురించి ఒక బోధకుడైనటువంటి వారు ఎలా చెప్పాలి, సంఘ కాపరి వాళ్ళని ఎలా నడిపించాలి అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. అంటే మితానుభవం కలిగిన వాళ్ళ అనుభవం చాలా గొప్పదే, కానీ అన్ని విషయంలో మితముగా ఉండాలి. ఆహార విషయంలో, మాటల విషయంలో, కోపం విషయంలో, ఇతర విషయంలో జోక్యం చేసుకునేటటువంటి విషయంలో మితానుభవం. అలాగే మాన్యులను, స్వబుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహవాసం నందు లోపము లేని వారే స్వబుద్ధి కలిగి ఉండాలి. మాన్యత లేకుండా చక్కటి స్పష్టత కలిగినటువంటి వారి వలె వాళ్ళు ఉండాలి. అలాగే విశ్వాస ప్రేమ సహవాసములను లోపం లేను. కానీ ఈరోజు సంఘ బిడ్డలని చెప్పి అటువంటి వృద్ధులను కొంతమంది ఎలా వాడుతున్నారండి, వాళ్ళకి బాణాల వలె మీరు చెప్పండి, మీరు మాట్లాడండి నా తరపున అంటూ వాళ్ళని రేకెత్తిచ్చి మాట్లాడిచ్చి ఆ వృద్ధులైనటువంటి వారిని ఈరోజు దేవుని ప్రేమ నుండి తొలగిపోయేటట్లుగా, దేవుని శాపము వారి మీదకు వచ్చేటట్లుగా చేసినటువంటి కాపరులు లేరంటారా? అటువంటి కాపరులకు యేసుక్రీస్తు నామంలో బుద్ధి కలుగునుగాక. ఆమేన్. ఈ వాక్యాన్ని బట్టి మనం ముందుకెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.